వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 2 పార్లమెంట్ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితా విడుదలైంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ అభ్యర్థులకు సంబంధించి 8వ జాబితాను విడుదల చేసింది. వైసీపీ సమన్వయకర్తల పేరిట మొత్తం 5 పేర్లను ప్రకటించింది పార్టీ. గుంటూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కిలారు రోసయ్య పేరును ప్రకటించింది. పొన్నూరు అసెంబ్లీ స్థానం సమన్వయకర్తగా అంబటి మురళి పేరును ప్రకటించింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ప్రకటించింది. కందుకూరు అసెంబ్లీ స్థానం సమన్వయకర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, జీడీ నెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్తగా కల్లత్తూరు కృపాలక్ష్మి పేర్లను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. ఒంగోలు ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అధికారికంగా వెల్లడి కాకముందే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నా అన్నారు ఆయన. బాధాకరమే, అయినా తప్పడం లేదన్నారు మాగుంట. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించుకున్నా అన్నారు మాగుంట. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారని మాగుంట గుర్తు చేశారు. మాగుంట రాజీనామాతో ఇటీవలే మొత్తం 6 ఎంపీలు వైసీపీని వీడినట్లయింది. వీరిలో 5 లోక్సభ సభ్యులు, 1 రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. వై నాట్ 175 అంటున్న సీఎం జగన్ అన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని పార్టీ కేడర్ కు మంగళగిరి సమావేశంలో పిలుపునిచ్చారు. పేదల ఖాతాల్లో 2,55,000 కోట్ల రూపాయలు జమ చేశామని, ఇంత మంచి చేశాక మెజారిటీ ఎందుకు రాదని ప్రశ్నించారు ఆయన. మరోవైపు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో మార్చి 10వ తేదీన సిద్ధం సభను నిర్వహించేందుకు వైసీపీ సన్నద్ధమవుతోంది. అతి త్వరలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తుంది వైసీపీ. మార్చి 10వ తేదీన జరిగే సిద్ధం సభలోగా పార్టీ తరఫున పోటీ చేసే అందరు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.